కొన్ని ఎన్నికల వ్యూహాలు కొన్ని ఫలితాలకు కారణమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్స్లో జగన్ మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జగన్ని కనుక ఎదురుగుండా కనబడితే పొడిచి పడేయాలన్నంత కసితో ఉంటారు. ఆయన మాటల్లో కానీ అదంతా కనబడుతుంది. చిన్నప్పటి నుంచి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత తీవ్రంగా మాట్లాడుకోరు. ఆ స్థాయిలో జగన్ని ఏదో ఒకటి చేసేయాలన్నంత కసి పవన్ కళ్యాణ్ మాటల్లో కనబడుతుంటుంది. ఆ పవన్ కళ్యాణ్ తాజాగా అప్పుడు 2019 అప్పుడు ఏం చేశారు, జగన్ని గద్దెనెక్కనివ్వకుండా ఉండటం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆయన సాధించింది తక్కువ, కానీ ఆయన చీల్చినటువంటి ఓట్లు జగన్ చీలుస్తాడనుకుంటే, లేదా జగన్కి వెళ్ళే ఓట్లు చీలుస్తాడనుకుంటే చంద్రబాబుకు వచ్చే ఓట్లే చీలి జగన్ గెలిచాడు. అంటే జగన్ ఓడగొట్టాలనుకుని ఆయన చేసిన ప్రయత్నం జగన్ విజయానికి కారణమైంది. అయితే అదొక్కటే కారణం అని చెప్పను, అది కూడా ఒక కారణమైంది. అందుకని ఈ దఫా కలిసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో సేమ్ పరిస్థితి అవుతుందా? ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులకి 2 సీట్లు మాత్రమే ఇస్తాను, కమ్యూనిస్టులకు అసలు ఇవ్వనని చెప్పినటువంటి మమతా బెనర్జీ వాళ్ళని అవమానించింది. వాళ్ళిద్దరూ కసి కొద్దీ తమ ప్రతిభ చూపెట్టాలనుకుంటున్నారు. ఇద్దరు కూడా లాస్ట్ ట్రిప్ వాళ్ళిద్దరి సహకారంతోనే మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించగలిగింది. అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ గట్టి పోటీ చేస్తున్నారు, గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు బీజేపీ ఓట్లు అయితే చేల్చుకోరు, ఎందుకంటే బీజేపీ ఓటర్ ఎవడో కూడా వాళ్ళకేయరు, వాళ్ళ ఓటర్ ఎవరు బీజేపీకి వేయరు. వాళ్ళ ఓట్లు ఇదివరకు వాళ్ళ ఓట్లని ఇంతకుముందు ఆవిడ సొంతం చేసుకుంది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఇప్పుడు ఆ ఓట్లలో చీలికొచ్చి వాళ్ళకి రిటర్న్ వెళ్తే ఆ వార మెజార్టీ డౌన్ అయిపోతుంది. తద్వారా జయాపజయాలకు కష్టం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఓట్లు ఉన్నప్పుడు బీజేపీకి 40,000 వచ్చి మమతా బెనర్జీకి 55,000 ఓట్లు లేకపోతే 60,000 రావాల్సిన టైంలో వీళ్ళు 25,000 తీల్చుకుంటే ఏమైపోతుంది, అయిపోతుంది. అక్కడ 5,000 తేడాతో 40,000 గెలుస్తారు. ఇట్లాంటి సిచ్యుయేషన్ చాలా నియోజకవర్గాల్లో ఉంది. దాదాపుగా 30 నియోజకవర్గాల్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.